నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తల పనిచేశారని చెప్పి ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి ఇప్పుడు కాకర్ల వెంకటరామిరెడ్డిని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. మరి ఈ అంశం పైన కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నేనేం తప్పు చేయలేదు అంటున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. 2024 ఎన్నికల ముందు ఒక వైసీపీ కార్యకర్తల పనిచేశారంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి కాకర్ల వెంకటరామిరెడ్డిని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. మరి గతంలో చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల ముందే నాటి ఎన్నికల కమిషనర్ సిఫార్సు మేరకు ఆయన సస్పెండ్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ అంశం పైనే మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదని ఆయన అంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టారు సార్. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? మరో పక్క చూసుకున్నట్లయితే సాక్షి కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియాలు అసలు ఉద్యోగులపైన కూటమి కొరడ, కూటమి దెబ్బ అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కూడా ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఏ ప్రభుత్వోద్యోగైనా సరే సర్వీస్ నిబంధనలకు లోబడే పనిచేయాలి. వాళ్ళకు కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. రూల్ ఆఫ్ లా వాళ్ళకి నిర్దేశించబడి ఉంటుంది. దీన్ని అతిక్రమించి ఉద్యోగం చేసే అధికారము, హక్కు, స్వేచ్ఛ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఒక వ్యక్తిగత జీవితం ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒక ప్రభుత్వోద్యోగిగా కొనసాగినంతకాలం నీ పర్సనల్ ఎమోషన్స్, నీ పర్సనల్ అటాచ్మెంట్లు వాటిని ఈ ఉద్యోగ విధులలో రిఫ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఒక ప్రభుత్వోద్యోగే కాదు, ప్రజల చేత ఎన్నిక కాబట్టి పదవి బాధ్యతలు స్వీకరించే ప్రజాప్రతినిధి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు? ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగి కూడా అతను ఒక ప్రభుత్వోద్యోగిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే క్రమంలో అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నిక కాబడే ప్రభుత్వం. ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజల నుంచే ఎన్నుకుంటారు, ప్రజల కోసం ఎన్నిక చేసుకుంటారు. మాలోనే కొంతమంది మీరు మమ్మల్ని పరిపాలించండి రా బాబు అని చెప్పని వాళ్ళకి అధికారము, హక్కులు, స్వేచ్ఛ, వనరులు, వ్యవస్థలు అన్నిటినీ ప్రజలు వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎందుకు వాళ్ళకి మాత్రమే అవకాశం, అధికారం దక్కుతుంది అని అంటే, పాలన అనేది అది అధికారం కాదు, అదొక బాధ్యత, అదొక సేవ. ప్రజలని ఇలా చేతులు జోడించి ఇళ్ళకెళ్ళి బాబు మాకు ఓటేయండి, మీకు 5 సంవత్సరాలు సేవకుడిగా ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీ కష్టనష్టాల్లో తోడుగా ఉంటాం, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, మీకు ఉపాధి కల్పన చేస్తాం, ప్రభుత్వపరంగా మీ స్థితిగతులు మెరుగుపడటానికి సంక్షేమాన్ని అందిస్తాం అని రకరకాల వాగ్దానాలు చేసి ఇట్లా చేతులు జోడించి వేడుకుంటే ప్రజలు దయదలిస్తే నీకు ఆ హోదా దక్కుద్ది. ప్రజలకి నీ మీద నమ్మకం కలక్కుంటే, నువ్వు ప్రజల్ని నమ్మించలేకుంటే నీ బదులు నీ ప్రత్యర్థికి అవకాశం దక్కుద్ది. అంటే ఇక్కడ ఆ అధికారము, ఆ హోదా అనేది కల్పించేది ప్రజలు. అలా కల్పించిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం తమ నిర్ణయాలని, తమ ఆదేశాలని అమలు చేయటం కోసం ఒక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ఆ ప్రజాప్రతినిధులే మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మొత్తం కూడా నిర్వహించలేరు కాబట్టి ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అంటారు. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అంటే నథింగ్ బట్ ఎంప్లాయీస్. అంటే ప్రజల చేత, ప్రజలకి సేవ చేయటం కోసం ఎంపిక కాబడ్డ ప్రభుత్వం చేత ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం ప్రజలకు సేవకులుగా నియమించబడ్డ ఉద్యోగులు. మరి ప్రజలకి సేవకులుగా ఉండే దగ్గర ప్రజలకు ఉంటాయి రాజకీయపరమైన ఎమోషన్స్, అటాచ్మెంట్స్. నేను ఈ పార్టీ అని చెప్పుకునే స్వేచ్ఛ, హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహించే వీళ్ళ సర్వైవల్ ఎట్లా? ఆ ప్రజలు కట్టిన పన్ను నుంచి ప్రభుత్వానికి సమకూరే డబ్బుతో వీళ్ళు పోషింపబడతారు. అంటే వీళ్ళ పోషణ బాధ్యత సమాజం తీసుకుంది, వీళ్ళని సమాజం పోషిస్తుంది. అటువంటప్పుడు నాకేదో రాగద్వేషాలు ఉన్నాయి, నాకేదో రాజకీయపరమైన అటాచ్మెంట్స్ ఉన్నాయి, నేను వాటిని ప్రదర్శిస్తా అంటే యూ షుడ్ బీ ఇంపార్షియల్. అంతే తప్ప నాకు మీలాంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేదంటే ఉండదు. ఆ వ్యక్తిగత స్వేచ్ఛని, లేని స్వేచ్ఛని తీసేసుకొని దాన్ని వినియోగించితే ఖచ్చితంగా చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొని తీరాలి. పైగా ఎప్పుడు ఆ స్వేచ్ఛను వినియోగిస్తున్నావు? కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వోద్యోగి ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వోద్యోగిగా కాకుండా ఎలక్షన్ కమిషన్ సిబ్బందిగా పనిచేసే క్రమంలో
నువ్వు అప్పుడు రాజకీయపరమైన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నావు, ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నావు. మరి డెఫినెట్గా నీ ప్రత్యర్థులు కంప్లైంట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపిస్తుంది. అలా ఎలక్షన్ కమిషన్ జరిపిన విచారణలో ఈ సోకాల్డ్ వెంకటరామరెడ్డి అనే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పనిచేసి ఒక రకంగా ఉద్యోగుల ప్రయోజనాల కన్నా ఉద్యోగ సంఘ నాయకుడిగా అతను ప్రభుత్వ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ టు ది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా ఇప్పించలేని ఉద్యోగ సంఘ నాయకుడు 27% ఇంటీరియం రిలీఫ్ కన్నా కూడా 4% తక్కువగా పిఆర్సీ రికమెండేషన్ చేస్తుంటే, ఆమోదిస్తుంటే దానికి తలలూపి తానా అంటే దాన్ని భజన చేసి వచ్చిన ఉద్యోగ సంఘ నాయకుడు వాళ్ళ హెచ్ఆర్ఏ స్లాబుల్లో 2% కోత విధిస్తుంటే జీ హుజూరు అని చెప్పని వాళ్ళకి దాసోహం అన్న ఉద్యోగ సంఘ నాయకుడు, వాళ్ళ జీపీఎఫ్ లోన్స్ అధిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అధిగతి లేవు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ జరగటం లేదు, రిటైర్మెంట్ అమౌంట్స్ సెటిల్ కావట్లేదు. అయినా సరే ఇదేంటి పాలక అని చెప్పని పాలకుడిని ఒక్కరోజు ఒక్క సందర్భం కూడా ప్రశ్నించని వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉద్యోగుల కన్నా కూడా పాలిస్తున్న పాలకుడు ఆయన రాజకీయ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చిన క్రమం. ఎందుకు ఇలా వ్యవహరించాడు అంటే చాలా సింపుల్. అతని భార్య హైదరాబాదు ముషీరాబాదు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించింది. మరి వైసీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మరి అంతటి రాజకీయపరమైన అటాచ్మెంట్ కలిగి ఉన్నప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, అరే అంతకుముందు అతను భార్య కదా పోటీ చేసింది అన్నారు. మరి 5 సంవత్సరాల ఈయన వ్యవహార శైలి చూసిన తర్వాత ఇతను కూడా ఆ రాజకీయపరమైన అఫిలియేషన్ తోటే వర్క్ చేశాడు. కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చే సందర్భంలో ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి అతను సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగి, శాఖాపరమైన కార్యకలాపాల మీద ఏదైనా జిల్లాలకు వెళ్ళి ఆ ఉద్యోగులతో మాట్లాడాడు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడంటే అర్థం ఉంది. అలా కాకుండా అతనికి ఇతను ఏ సంబంధం లేని ఆర్టీసీ యూనియన్ నాయకుడిని తీసుకొని ఆర్టీసీ డిపోలకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మీరందరూ లాయల్గా ఉండాలి అని చెప్పని పాంప్లెట్లు పంచి ప్రచారం చేశాడు. ఇది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబడింది. ఎలక్షన్ కమిషన్ విచారించింది, నిర్ధారించుకుంది. అక్కడ అతను పాల్గొని అతని ప్రచారంలో అతని చేత ప్రచారం చేయించబడ్డ నేపథ్యంలో ఎవరెవరికైతే అతను ఈ సందేశాలు ఇచ్చున్నాడో, ఈ ప్రచారం చేస్తున్నాడో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు కలెక్ట్ చేశారు. ఇతను చేసింది నిజమేనని చెప్పని ధృవీకరణ జరిగింది కాబట్టే నాడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నాటి వైసీపీ పార్టీయే, అంటే వైసీపీ పరిస్థితి ఏమైంది, తేలుగుట్టిన దొంగల్లాగా ఓ పక్క వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేసిన వ్యక్తి మీదే అని చెప్పని తెలుసుండి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాబట్టి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అప్పుడు కూడా పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం న్యూట్రలైజ్ అయిపోయి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించి తీరాల్సిన స్థితి స్టేట్ బ్యూరోక్రసీ కూడా వచ్చింది. కాబట్టి స్టేట్ ఎగ్జిక్యూటింగ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఒక కాంట్రవర్సీ సిచ్యుయేషన్లో ఆ రోజు సస్పెండ్ చేసిన అతని రాజకీయపరమైన కార్యకలాపాల్లో వ్యాఖ్యల్లో ఏ మార్పు లేదు. ఈ రోజుకి పూర్తి స్థాయి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగానే అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంటే ఒక్కరోజు ఒక్క సందర్భంలో కూడా నిలదీసే నేపథ్యం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తాను అని చెప్పని 2019 ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 23% ఫిట్మెంట్ ఖరారు చేశాడు. అయినా సరే ఇవెప్పుడూ వెంకటరామరెడ్డికి ఆక్షేపణీయం కాని నేపథ్యంలో మళ్ళీ తిరిగి అదే విధమైన రాజకీయపరమైన వ్యాఖ్యానాలు చేస్తున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించి లాభం లేదు అని చెప్పని రిలీజ్ అయిన ప్రభుత్వం కూడా అతని సర్వీస్ నుంచి ఏపీపీఎస్సీ వాళ్ళ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఇతని వ్యవహార శైలి, ఇతను మాట్లాడుతున్న మాటలు, స్టేట్మెంట్లు, వాళ్ళ దగ్గర దొరికిన సాక్ష్యాధారాలతోటి ఏపీపీఎస్సీని కూడా ఒపీనియన్ అడిగి ఏపీపీఎస్సీ కూడా ఇతన్ని డిస్మిస్ చేయటం తప్ప ప్రత్యామ్నాయం లేదు అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆన్ ది బేస్ ఆఫ్ ఏపీపీఎస్సీ రికమెండేషన్స్ ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఇనిషియేట్ చేసిన ఆ చర్యని కొనసాగిస్తూ అతను శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, మరి ఇప్పటికీ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఎందరూ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఎందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎందరూ తహసీల్దార్లు, ఎస్ఐలు, సిఐలు, పోలీస్ కానిస్టేబుల్, జడ్పీ సిఇఓలు
ఆఖరికి తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన గిరీష, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అక్కడ ఎస్ఐలు, సిఐలు, తహసీల్దార్లు, హెడ్ కానిస్టేబుల్ వరకు ఎందరూ బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓలు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి లాయల్గా ఉన్న పర్యవసానం ఎందరూ చర్యలు తీసుకోబడ్డారు, ఎందరూ ఉద్యోగాల్లో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు, ఎందరు ఇంక్రిమెంట్లు నిలిపివేయబడ్డాయి, ఎందరూ వీఆర్కి అటాచ్ చేయబడ్డారు. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికైనా సరే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చి జగన్మోహన్ రెడ్డితోటి సహవాసం చేసి అతని ఆదేశాలే శిరోధార్యంగా పాటించిన పర్యవసానం వారు వీరయ్యి ఇవాళ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనట్టే వీళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగ విధుల నుంచి టర్మినేట్ చేయబడతా ఉన్నారు. ఇది ఇప్పుడు వెంకటరామరెడ్డికే పరిమితం అవుతుందా, లేదు ఇంకా ఇదే కోవలో ఇంకా ఎందరు అధికారులు ఈ ఆదేశాలకి ఇదే విధమైన వ్యవహార శైలికి బలవుతారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం కాదంబరి జత్వాని కేసులు ఎందరు ఐపీఎస్లు బలయ్యారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు కస్టడీ టార్చర్ కేసులు ఎందరు బలయ్యారు. ఈ విధమైన వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించడమే శిరోధార్యంగా భావించి అమలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక రాజకీయ పార్టీకి తాబేదారులుగా, తొత్తులుగా బతికే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కానీ, ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కావచ్చు, కానీ ప్రభుత్వోద్యోగులుగా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకునే ఉద్యోగులు ఒక్క క్షణం కూడా ఆ ఉద్యోగ విధిలో ఉండటానికి అర్హులు కాదనేది నిర్ధారణ అయింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.